అది రాష్ట్ర ప్రజలు రచ్చబండానండి, లేదా నిర్భయంగా నిజాలనండి, అయితే వాస్తవాలు అనండి, ఏదైనా రాష్ట్ర ప్రజల ముందు కొన్ని అంశాలని పెట్టడానికి ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి వాస్తవాలు చెప్పాలి, వాస్తవాలు మాత్రమే చెప్పాలి, కట్టుకథలు లేకుండా, కల్పిత కథలు లేకుండా, అభూత కల్పనలు లేకుండా ప్రజలకి వాస్తవాలు చెప్పేటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా సీరియస్గా జై భీమ్రావ్ భారత్ పార్టీ తీసుకుంది. ఈ సంవత్సర కాలం పాటు ప్రతినిత్యం, ప్రతిరోజు, ప్రతి సందర్భం ప్రజలకి ప్రభుత్వం యొక్క వాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలను కోరేది ఏంటి అంటే, పొద్దున్నే మన ఇంట్లో లేచి చూడగానే ఇది ప్రతినిత్యం మనం ఎదుర్కొనేటువంటి సమస్య. పొద్దున్నే మనం తల్లిదండ్రులు లేచి చూడగానే కొడుకు ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు, ఇంకా లేకపోతే పాపం కూతురు ఆ పని ఈ పని చేసుకుంటా తిరుగుతూ ఉంటుంది. కొడుకు నిద్ర లేచి ఏం చేయాలో అర్థం కాదు, కూతురు ఇంటి పని చేసుకోవటం తప్ప మరి ఇంకా ఏం పని చేసుకోవాలో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రమారమి 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతా మనకి. ముప్పై 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ, 40 సంవత్సరాలు రమారమి దగ్గరకు వస్తున్నప్పటికీ కనీసం చేయటానికి ఉద్యోగం లేని ఒక నిశ్చేతితమైనటువంటి యువత ఈరోజు రాష్ట్రంలో ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులకు వచ్చేటువంటి 3,000, 4,000 రూపాయల పెన్షన్ కోసం ఆధారపడేటువంటి ఒక దుర్భర పరిస్థితిలో ఉంది అని అనుకున్నప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది కాదా? డబుల్ పీజీ చేసి, బీటెక్ చేసి, ఎంటెక్ చేసి డీటీపీ ఆపరేటర్లుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి 5,000కి 10,000కి ఉద్యోగాలు చేస్తున్నటువంటి మన బిడ్డల కోసం సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత, ఉద్యోగాలు అడగాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకి లేదా? కేవలం లైన్లో నుంచొని 4,000, 5,000 రూపాయలు పెన్షన్ తీసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి కొడుకు 1,000 రూపాయలు, కూతురికి 1,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇంకా సోమరిపోతులుగా తయారు చేసి 35, 40 సంవత్సరాలు వచ్చినా తమ స్వశక్తి మీద ఉద్యోగాలు చేయకుండా, ఉద్యోగాలు రాకుండా, ఉద్యోగాలు రాకపోతే, ఉద్యోగాల కల్పన జరగకపోతే, కేవలం ఉద్యోగాల కల్పన పేపర్ల మీదే ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల మానసిక స్థితిని ఏంటో ఒకసారి ఆలోచించమని నేను తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేయాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఏదైనా స్వశక్తి మీద ఆధారపడదాము అంటే ఒక్క రూపాయి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్స్పెషల్లీ 40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత, ఆదివాసీ యువతను అడుగుతున్నా నేను. ఈ యువతకి ఎవరు సమాధానం చెప్పాలండి? ఈరోజు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు, కార్పొరేషన్ నిధులు ఆ పిల్లలకి ఒక్క రూపాయి కూడా రాకపోతే ఒక పక్క ప్రైవేటు ఉద్యోగాల కల్పన 0, గవర్నమెంట్ ఉద్యోగాల కల్పన 60 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 10,000, 12,000, 5,000 ఉద్యోగాలు ఏ మూల కబురు? అది దేనికి వస్తుంది? 20 లక్షల ఉద్యోగాల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన చేస్తాము అని 2 సంవత్సరాలు దాటినా కనీసం 30,000 ఉద్యోగాలు కూడా ప్రైవేట్ రంగంలో సృష్టించకుండా
20 లక్షల ఉద్యోగాలు సృష్టించామని నేషనల్ మీడియాలో కోట్ల రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేసి వాళ్ళ చేత ప్రచారం చేయించుకున్నటువంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారిని గొప్ప అని పొగడాలా? అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడే పద్ధతి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఒక పక్క విద్యాశాఖ మంత్రి చెప్తారు. 4 లక్షలు 6 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని ఒక పక్క గవర్నర్ చేత చెప్పిస్తారు. ఒక పక్క అధికారులను సమాచారం అడిగితే 1 లక్ష ఉద్యోగాల కల్పనకి రూపకల్పన జరిగింది అని అధికారులు చెప్తారు. వాస్తవ రూపంలో కనీసం 25,000 ఉద్యోగాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో కల్పించలేని ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. 60 లక్షల మంది నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులు ఎక్కడున్నారయ్యా అంటే విశాఖపట్నం కృష్ణా లైబ్రరీలో చెట్ల కింద కూర్చొని ఈ సంవత్సరమైన ఉద్యోగం వస్తుంది, ఈ సంవత్సరమైన ఉద్యోగం వస్తుందని కన్నీళ్లతోటి కాలం గడిపినటువంటి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఇప్పటికీ ఉద్యోగాలు కల్పన జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్లో అమీర్పేటలో కోచింగ్ సెంటర్లో తిని తినక తల్లిదండ్రులు 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి ఆ యువతని, వాళ్ళ కొడుకుల్ని, పిల్లల్ని ఏదో ఉద్యోగం సాధిస్తాడని హైదరాబాద్ పంపిస్తే హైదరాబాద్లో, విశాఖపట్నంలో వాళ్ళు కోచింగ్ సెంటర్లో అర్ధాకలితోటి దుర్భరమైన బతుకుతూ చెప్పకూడదు కానీ శని ఆదివారాలు క్యాంటీన్లో పనిచేసుకుంటూ ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని కోచింగ్లు తీసుకొని ఇంకా మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి 60 లక్షల మంది నిరుద్యోగులకి ఏం సమాధానం చెప్తామో పాలకులుగా మీరందరూ ఆలోచించాల్సిన అవసరం లేదా? నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? చేస్తున్నటువంటి విధానం ఏంటి? ఈరోజు నిరుద్యోగ యువత ఎక్కడికి వెళ్ళాలి? 60 లక్షల మంది నిరుద్యోగ యువత ఎవరి మీద ఆధారపడి బతకాలి? వాళ్ళకి చేసుకోవడానికి ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు ఎందుకు అంటే మీరు తీసుకొచ్చే కంపెనీలన్నీ పేపర్ల మీద మాత్రమే ఉంటున్నాయి. కోట్లాది రూపాయల భూ బదలాయింపు జరుగుతుంది తప్ప ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ కంపెనీ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించిన పాపాన్ని పోవటంలా. ఒకవేళ అలాంటి ఉపాధి కల్పించే పరిస్థితే ఉంటే నేను అడుగుతున్న నారా లోకేష్ని, మీకే కన్నా దమ్ము ధైర్యం ఉంటే 2024 జూన్ 11 నుంచి ఈ రోజు వరకు ఇన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినాయి, ఇదిగో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది, ఇదిగో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ యూనిట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఇదిగో ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందని మీరు ఒక్క వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగితే నేను జీవితంలో మీడియా ముందుకు వచ్చి మీ యొక్క ప్రభుత్వం మీద నేను విమర్శలు చేయటం మానేస్తా. నేను ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కూటమిలో ఉన్నటువంటి పెద్దలకి. నేను నారా లోకేష్కి గౌరవం లేనంటే ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా, మీరు ఏ క్యాలిక్యులేషన్ తోటి 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మీరు దావూస్లో ప్రకటన చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పమని కోరుతున్నా. మీరు నిజాయితీగా, నియమబద్ధంగా నిన్న చాలా సుత్తపోసు కబుర్లు చెప్తున్నారు. ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టొద్దు, డబ్బులు తీసుకోవద్దు, నిజాయితీ అయిన నిష్పక్షపాతమైన పరిపాలన ఇవ్వాలి అని. అసలు డబ్బులు ఖర్చు పెట్టడానికి, రాజకీయాలు పొల్యూట్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం మీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ మీరు వచ్చిన తర్వాత రాజకీయాలు కమర్షియలైజ్ అయ్యి పొలిటిసైజ్ అయిపోయి ఇంత దుర్మార్గమైన రాజకీయాలు ఇక వద్దురా బాబు అనుకునేటట్టు చేసిన రాజకీయాలను నాశనం చేసింది మీరు. మీ సుపుత్రులు ఇంకొక మాట చెప్తున్నారు నిన్న, యువత ఉద్యోగాలు వదిలేసి కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కాకుండా రాజకీయాల్లోకి రావాలంటే. దేనికి రావాలంటే రాజకీయాల్లోకి యువత దేనికి రావాలి? ఒక పోస్ట్కి వేలం పాటేసి, ఒక యూనివర్సిటీ వీసీకి వేలం పాటేసి కోట్ల రూపాయలు తీసుకొని 1 ఎకరం ఒకళ్ళకి ఎవరికైనా అలాట్మెంట్ జరగాలంటే దాంట్లో 25%, 30% తీసుకొని ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అంటే మీకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి మీకు ఇచ్చిన తర్వాత మాత్రమే, లోకేష్ ట్యాక్స్ జరిగిన తర్వాత మాత్రమే, ఎల్ ట్యాక్స్ పే చేసిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాల్సినటువంటి మీరు మీ పార్టీ నిజాయితీ గురించి, నియమబద్ధత గురించి, నిష్పక్షపాతమైన పరిపాలన గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది సార్, సిగ్గేస్తుంది. లీడర్ సినిమాలో అంటారు ఆయన, ఒక చిన్న సీన్ ఉంటుంది లీడర్ సినిమాలో, కరప్షన్కి, అవినీతికి నిలువుటే దద్దం మీ నాన్నగారండి,
దయచేసి మీ నాన్నగారి ప్రభుత్వంలో మీరు కూర్చొని నిజాయితీ గురించి మాట్లాడుతూ ప్రజలు నవ్వుకుంటున్నారు అని. సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, నారా లోకేష్ గారిని చూసి ప్రజలు అలాగే నవ్వుకుంటున్నారు. ఎందుకు అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని నేషనల్ మీడియాలో చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగిందో ఒక్క వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగిన ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. జడా శ్రవణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉండకపోవచ్చు, జడా శ్రవణ్ కుమార్ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉండకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది క్యాలిక్యులేషన్స్ మీద, స్టాటిస్టిక్స్ మీద, అధికారుల పనితీరు మీద ప్రతి ఒక్క రూపాయి ఎక్కడి నుంచి వెళ్తుంది, ఉద్యోగ కల్పన ఎక్కడ జరిగింది, ఎవరికి పెట్టుబడి పెట్టాము, ఎంత పెట్టుబడి వచ్చింది అనేది పేపర్ల మీద ఉంటుంది కదా. ఆ పేపర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టమని కోరుతున్నాను నేను. అది కూడా తప్ప. మీకు చాలామంది అధికార ప్రతినిధులు ఉన్నారు, అధికార ప్రతినిధులు తీసుకొని రమ్మనండి, డేటా తీసుకొని రమ్మనండి, నేను వస్తాను, డిబేట్కి వస్తాను. ఏ ఛానల్లో కూర్చుందాం. మీ పేటీఎం ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, ఏబిఎన్ ఉంది, టీవీ5 ఉంది, మహా టీవీ ఉంది, ఈటీవీ ఉంది, వీటన్నిటికి నేను వస్తా. ఏ ఛానల్లో అయినా కూర్చుందాం, ఏ ఛానల్లో అయినా కూర్చొని చర్చ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది, ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు కల్పింది, ప్రైవేట్లో ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది, ప్రైవేట్ రంగంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, కంపెనీలో ఎంత ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం యువత నిరుద్యోగులకి ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో నిజాయితీగా నియమబద్ధంగా చర్చకు పెడదాం. చర్చకు రండి అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో చర్చలే కదా, ప్రజాస్వామ్యంలో వాస్తవాలే కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియాల్సింది వాస్తవాలే కదా. వాస్తవాలు తెలియకుండా, వాస్తవాలు మాట్లాడకుండా పారిపోయేటువంటి పిరికి పందల మీ మీడియా మీరు అని నేను ఇక్కడ కూర్చొని అభివర్ణించాల్సి వస్తుంది. మిమ్మల్ని నేను ఇక్కడ కూర్చొని అభివర్ణించాల్సి వస్తుంది. నిన్న మీ సుపుత్రిక పత్రిక ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ నేను ఇది మీ అందరికీ చదివి వినిపిస్తా. ప్రజలారా, వాస్తవాలని వాస్తవాలుగా చెప్పకపోయినా పర్లా, కానీ ఇంత దుర్మార్గకరమైనటువంటి వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా, అంటే మీ చేతిలో మీడియా ఉంది కదా, మీ చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కదా అని ఇంత దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడుతూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎవరిని మీరు మోసం చేద్దామనుకుంటున్నారంటే, మీకు 164 సీట్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వంని నిలబెట్టినటువంటి ఈరోజు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? మా లోకేష్ అన్న వస్తాడు, మా చంద్రన్న వస్తాడు, ఇద్దరు అన్నలే. ఆయనకేమో 75 సంవత్సరాలు, ఈయనకేమో 45 సంవత్సరాలు. ఈయన అన్నే, ఆయన అన్నే. నారా లోకేష్ అన్నే, చంద్రన్న వస్తాడు, ఉద్యోగం వస్తుంది, లోకేష్ అన్న వస్తాడు, ఉద్యోగం వస్తుంది అని ఎంతో ఆశతో 60 లక్షల మంది నిరుద్యోగులు మీ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. చంద్రన్న లోకేష్ అన్నతో పాటు పవన్ అన్న కూడా గెలిచినాడు. ఈ పవన్ అన్న కూడా లోకేష్ పట్టుకునేటప్పటికి ఎప్పుడైతే పవన్ అన్న పట్టుకున్నాడో దానికి ఒక పవిత్రత వచ్చేసింది. మనం పాత సినిమాల్లో, విఠలాచార్య సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎక్కడో ఒక చోట శిల్పం ఉంటుంది. పాపం హీరో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ శిల్పం ఇడితిరిగి ఏదో కాలికి తగిలో, ఏలుగు తగిలో అనుకోకుండానో ఏదో ఆ శిల్పాన్ని పట్టుకుంటాడు. పట్టుకోగానే శిల్పం వెంటనే రాయి ఉన్నటువంటి శిల్పం ఒక అందమైనటువంటి భామలాగా తయారవుతుంది. నాయన, నీ పాదస్పర్శ తొగిన తర్వాత నా శాప విమోచన అయ్యి నేను దేవకన్యలాగా మారిపోయినాను, ఒక ఋషి శాపంలో ఇలా అయిపోయాను అంటారు. అలాగా పవన్ కళ్యాణ్ గారి స్పర్శ తగిలేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు లాంటి శిల్పం ఒక అద్భుతమైనటువంటి జీవం పోసుకున్నటువంటి దేవకన్యగా తయారైపోయి ప్రభుత్వాన్ని అందరూ అద్భుతంగా నమ్మేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మీ భుజస్కంధాల మీద నుంచోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి నాది హామీ అని మేనిఫెస్టోని కలిపి మీరు పట్టుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. అదర్వైజ్ నేను మిమ్మల్ని ప్రశ్నించను. ఎందుకు అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారా లేదో మీకే తెలియదు, ఇంకా నాకేం తెలుస్తుంది. మీకోసం అక్కడ ఒక కుర్చీ మాత్రమే ఉంది, అంతే. ఆ కుర్చీ ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మీరు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల యొక్క ఆశల మీద ఎంతో ఆశలు పెట్టుకొని పవన్ అన్న ఉన్నాడు, చంద్రన్న ఉన్నాడు, లోకేష్ అన్న ఉన్నాడు, మాకు ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని ఉద్యోగాల కల్పన కోసం మీకోసం ఓట్లేస్తే మీరు చేసిన పని ఏంటండి? ఈరోజు నేను కూటమి ప్రభుత్వ పెద్దలను కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, దయచేసి
నేను మాట్లాడే మాటల్ని మీరు క్రిటిసిజంగా తీసుకోవద్దు. ఇది 60 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. వాళ్ళు ఈ రోజున కృష్ణా లైబ్రరీలో విశాఖపట్నంలో తిని తినక హైదరాబాదులో అమీర్పేటల్లో ఎంతో కష్టపడి నాకు ఎవ్రీడే 30 నుంచి 40 మంది మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఉద్యోగం చేయట్లేదండి, ఏం చేస్తున్నాడంటే బీటెక్ చదివాడండి, ఏం చేస్తున్నాడంటే చెన్నైలో అండి ఎక్కడో ఉద్యోగం, ఏం చేస్తున్నాడంటే చెన్నైలో డీటీపీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు, బెంగళూరులో ఏం చేస్తున్నాడంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో ఒక చిన్న డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఏం చదువుకున్నాడు, బీటెక్ అండి, ఎక్కడ చదువుకున్నాడు, ఆ కాలేజ్ అండి, ఈ కాలేజ్ అండి. నిన్న అసలు బీటెక్లు చదివి 20,000కి 12,000కి ఎట్లా ఉద్యోగాలు చేస్తారనంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి శ్రావణ్ గారు? 2 లక్షల మంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,12,000 ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవ్రీ ఇయర్ రిలీవ్ అవుతున్నారు. ఈ 2,12,000 మంది ఉద్యోగులు ప్రతి సంవత్సరం కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నప్పుడు అన్ని రంగాల్లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, కంప్యూటరు, సిఈసి ఈ మొత్తం ట్రేడ్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,25,000 ఇంజనీరింగ్ కాలేజెస్ సీట్లు ఉంటే ఒక 5,000, 10,000 డ్రాప్ అవుట్స్ ఉన్న రమారమి యావరేజ్గా 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తున్నారు. 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకి కనీసం 200 ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయలేని దుర్భరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలో చెప్పమంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో చదివితే ఇంజనీరింగు హైదరాబాద్ బస్ ఎక్కటం, శ్రీకాకుళంలో ఇంజనీరింగ్ చదివితే చెన్నై బస్ ఎక్కటం, విశాఖపట్నంలో చదివితే పూణే వెళ్ళటం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ వీళ్ళందరూ బెంగళూరు వెళ్ళటమో, చెన్నై వెళ్ళటమో, లేకపోతే పూణే వెళ్ళటమో తప్ప ఎవడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి ఉందా? 5.5 కోట్ల మంది ప్రజలు, సస్యశ్యామలమైనటువంటి భూమి, బ్రిటిష్ వారు, డచ్ వారు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా పరిపాలించిన భూమి పట్టుమని 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోవాలని దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటే మనకేం కావాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఇలా అన్నాడంట, ఆయనకు ఓట్లేసేసి 21 సీట్లు ఇచ్చేస్తాం. మనకేం కావాలి అంటే నారా లోకేష్ గారు 4,000 కిలోమీటర్లు పాపం ఒళ్ళు తగ్గడానికి పాదయాత్రలో నడిచి వాగ్దానాలు చేశాడంట, ఆయనకు ఓట్లేసేస్తాం. ఏంటి ఎవరికి ఓట్లేస్తున్నాం మనం? 40 సంవత్సరాల ఇండస్ట్రీ రాష్ట్రాన్ని 40 సంవత్సరాల ఇండస్ట్రీ 2014 నుంచి 2019 వరకు ఈ 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు సరే మధ్యలో పరిపాలించిన ప్రభుత్వాన్ని కాసేపు పక్కన పెడతాం. మనం 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం. కంబైన్డ్ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాం. ఈ 16-17 సంవత్సరాలకు కానీ పట్టుమని 10,000 మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు చేయలేని మీరు ఇంటర్నెట్ని కనిపెట్టారా? మీరు మొబైల్ని కనిపెట్టారా? మీరు సిగ్నలింగ్ వ్యవస్థను కనిపెట్టారా? మీరు రాకెట్లు పైకి వెళ్ళి ఎగరటానికి చంద్రబాబు నాయుడు గారు కారణమైనారా? సిగ్గుందండి మనం ఏమన్నా మాట్లాడటానికి? ఏ రాష్ట్రంలో అయితే మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారో ఆ రాష్ట్రంలో, పుట్టిన రాష్ట్రంలో పట్టుమని 10,000 మందికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలని మీరు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పుట్టడానికి, హైదరాబాదు, సైబరాబాదు పుట్టడానికి కారణమైనారు. మీరు ఒక అప్రభాగీరోధులు, మీరు ఒక నారద మునీశ్వరులని ప్రపంచం అంతా చెప్పుకుంటుంటే మనం సిగ్గుపడాల్సిన పని లేదా? ఇంతగా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే 60 లక్షల మంది యువత మిమ్మల్ని నమ్ముకొని, లోకేషన్ నమ్ముకొని ఓటేశారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని కొన్ని వందల సార్లు ప్రకటన చేసిన మీరు రాష్ట్రంలో ఉన్న యువతకి ఏం సమాధానం చెప్తారో ఖచ్చితంగా ముక్కుకి నేలకు రాసి సమాధానం చెప్పితేరా. 2025-24 జనవరి నో జాబ్ క్యాలెండర్, ఓకే పర్లేదు, ఎందుకంటే మీరు ఆ సంవత్సరంలో లేరు కాబట్టి మనం మేము గురించి మాట్లాడుకోవసరం. 2025 జనవరి మీరే కదా రాష్ట్రానికి మంత్రి, అధికారిక ముఖ్యమంత్రి. 25 జాబ్ క్యాలెండర్ ఏది? అయిపోయింది. 26 ఒక సంవత్సరం పోయింది. 26 జాబ్ క్యాలెండర్. 26 జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏది? మీరు చెప్పిన మాట ప్రక్కమైన అడుగుతున్నాను నేను. మిమ్మల్ని చొక్కా పట్టుకొని, గల్లా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చి
మిమ్మల్ని రేపొద్దున యువత ప్రశ్నించే స్థాయికి వస్తుంది. ఎందుకు అంటే మీరు చెప్పినట్టు ఇదేదో మ్యానిపులేషన్ యుగం కాదు. మోడీ కంటే మీరు పెద్ద మ్యానిపులేషన్ ఏదో చేయగలుగుతారని నేను అనుకోవటంలా. అలాంటి మోడీనే చొక్కా పట్టుకొని జంతర్ మంతర్కి లాగిన వాళ్ళం. మిమ్మల్ని ధర్నా చౌక్ లాగడం పెద్ద కష్టమేమి కాదు నారా లోకేష్ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను నారా లోకేష్ గారు, మీరు జనవరి 26వ తారీఖున 1వ తారీఖు 2026వ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువతకి ఎందుకు ఇవ్వలేదు? జై భీమ్రావ్ భారత్ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. దానికి మీరు సమాధానం చెప్పి తీరాలి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంకా విత్ ఇన్ 4 months జాబ్ క్యాలెండరు 2027 జనవరి వస్తుంది. మీరు ఎన్ని జాబులు ఇచ్చారో ఖచ్చితంగా చెప్పి తీరాలి. మీరు ఇచ్చినటువంటి జాబులు ఏంటి, మీరు ఇస్తున్నటువంటి ప్రకటనలు ఏంటి? నేను రాష్ట్ర ప్రజలను, యువతను కోరుతున్నా, గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనలు చూడండి. ఇది చూడండి ఒక్కసారి. కొలువుల జాతర, ఇట్స్ అ బ్యానర్ హెడ్డింగ్. ఇదొక్కటే కాదండి, ఇదొక్కటే కాదు, ప్రతి పత్రికలో, పుత్రికలుగా మారినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలు ఇవి కాక ఈటీవీ, మహా టీవీ, ఇక మిగతా ఛానల్స్, చాలా ఛానల్స్ కొలువుల జాతర, కొలువుల జాతర, కొలువుల జాతర. ఈ జాతర ఏంటో నేను ఒకసారి మీకు చదివినిపిస్తాను. ఈ కొలువుల జాతర అంట GOMS నెంబర్ 81 డేటెడ్ 22/8/2026. ఈ గవర్నమెంట్ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొలువుల జాతరని శంఖంలో పోసే ప్రయత్నం చేసింది. నేను యువతని, నిరుద్యోగుల్ని, నిరుద్యోగ తల్లిదండ్రుల్ని కోరేది ఏంటి అంటే, ప్రభుత్వం ఎంత అందమైనటువంటి అబద్ధం ఆడుతుందో, ఎంత అందంగా, అద్భుతంగా ప్రజలని మోసం చేస్తుందో మీరు ఒక్కసారి గమనించమని కోరుతున్నా. ఇది ఎవరిని మోసం చేసుకుంటున్నాము? ఎవరిని మోసం చేసుకుంటున్నామంటే, తల్లిదండ్రులను కాదని కొడుకు సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతుంటే సరే ఒకసారి సిగరెట్ తాగారు కదా అని చెప్పేసి తల్లికి తెలిసినా ఏం మాట్లాడలే. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి తాగటం అలా సిగరెట్ నుంచి డ్రగ్కి వెళ్ళిపోయినాడు. ఇక డ్రగ్ దగ్గర నుంచి గంజాయి, ఈ మత్తు మందు, నల్ల మందుకి వెళ్ళిపోయాడు. అల్టిమేట్గా కొడుకు ఎవరిని మోసం చేస్తున్నాడు? తల్లిదండ్రులను మోసం చేస్తున్నామనే భ్రమలో తనని తను మోసం చేసుకొని, తన ఆరోగ్యాన్ని నేలపాలు చేసుకొని, తను చివరికి చేజేతులారా నెత్తి మీద నిప్పులు పోసుకొని చనిపోయే స్టేజ్కి రావటానికి కారణమయ్యాడు. అది ఆ పిల్లవాడు చేసుకున్నటువంటి వ్యక్తిగతమైన తప్పు. కానీ ఆ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. ఎందుకు బాధపడతారు చెప్పనా? ఇలాంటి దౌర్భాగ్యాన్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే అంటున్నా. మీరు ప్రజలని మోసం చేస్తూ, యువతను మోసం చేస్తూ, నిరుద్యోగులను మోసం చేస్తూ, 60 లక్షల మంది మన బిడ్డల్ని, మీకు ఓట్లేసినటువంటి బిడ్డల్ని, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి బిడ్డల్ని యువగళంలో మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి సభల్లో సొంత డబ్బులు పెట్టుకొని, లక్షలాది రూపాయల ఖర్చులు పెట్టుకొని, ఇదిగో మా కోసం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా చంద్రన్న వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా లోకేష్ అన్న వస్తే సిస్టమ్ మారుతుంది అని ఆశతోటి ఓట్లేసినటువంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నటువంటి మీరు, నిరుద్యోగులతో పాటుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకొని, మీకు ఓట్లేసినటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి, వాళ్ళకి నీడ లేకుండా చేసి రాజకీయంగా మీ సమాధి మీరు కట్టుకుంటున్నారు అని ఈ ప్రెస్ మీట్ సాక్షిగా నేను మీకు చెప్తాను. మీకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మీకు బాకా ఊదే ఛానల్స్ వాస్తవాలను ప్రతిఘటించవు సార్. ఎందుకంటే వాస్తవం మీకు తెలుసు, వాస్తవం మీడియాకు తెలుసు. ఇంతకంటే వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తులు ఇంకొకరు ఉన్నారు. ఎవరో చెప్పనా? ప్రజలు. ఇప్పుడు మీరు కొలువుల జాతర అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ తోటి ప్రచారం చేస్తున్నారు. ఈ కొలువుల జాతర అని ప్రచారం చేసింది 10,000 ఉద్యోగాలు అన్నారు. వెరీ గుడ్, 10,000 ఉద్యోగాలు కరెక్టే. 60,000 మంది, 60 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే
మీరు ఒక 10,000 ఉద్యోగాలు వేశారు. మరి 59,90,000 మంది 59,90,000 మంది ఎక్కడికి వెళ్ళాలండి? వీళ్ళు సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలి, అమ్మా నాన్న చూసుకోవాలి, పెళ్ళిడికి వచ్చిన అక్కని చూసుకోవాలి, చదువుకుంటున్న చెల్లికి బాధ్యతలు నిలబడాలి, కష్టపడుతున్న తమ్ముడికి స్కూల్ ఫీజు కట్టాలి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి తండ్రికి ఆరోగ్యాన్ని చూపించాలి. 30 సంవత్సరాలు వస్తున్నాయి, 35 సంవత్సరాలు వస్తున్నాయి. చదువుకుందామంటే చదువు అయిపోయింది, ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేద్దామంటే ప్రైవేట్ కంపెనీలు ఎవరు ఆఫర్లు ఇచ్చే పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో 10,000 ఉద్యోగాలు పోతే 59,90,000 మంది పరిస్థితి ఏంటో ఆలోచన చేస్తే, ఏదైనా చిన్న బండి పెట్టుకుందామంటే 10,000 రూపాయలు అప్పిచ్చేటువంటి పరిస్థితి లేదు. పోనీ ఏదైనా ఎంట్రప్రెన్యూర్గా మారి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుందామంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అప్లికేషన్ తీసుకునే నాదులు లేడు. పోనీలే నేను ఎస్సీ, నేను ఎస్టీ, నేను రిజర్వ్డ్ కమ్యూనిటీ, నేను బీసీ కమ్యూనిటీ, నేను కాపు కమ్యూనిటీ, నేను వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన అగ్రవర్ణాల్లో వెనుకబడిన వాడిని, నాకు 10% రిజర్వేషన్ ఉంది, నేను కమ్మైనా, కాపైనా, బ్రాహ్మణైనా, వైశ్య అయినా నాకు ఒక 10% రిజర్వేషన్ ఉందని ఆ రిజర్వేషన్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్తే లోపలికి రానిచ్చే దిక్కు దివానం లేదు. వాళ్ళు ఏదైనా సొంత కాళ్ళ మీద నిలబడి ఒక చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకుందామంటే 10 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చే, 10 రూపాయలు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ లోన్లన్నీ బకాసురులాగా మింగటానికి మీకే సరిపోతుంటే నిరుద్యోగులకు ఏమిస్తారు? ఈ 59,90,000 మంది మనసుల్లో ఉన్నటువంటి బాధ, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వేదన, వారి జీవితాల్లో ఉన్నటువంటి రోదన మీకు శాపాలై తగులుతాయి, గుర్తుపెట్టుకోమని నేను కోరుతున్నా. మీరు నిజంగా, నిజాయితీగా, నిష్కల్మషంగా పరిపాలన చేసి వారికి ఉద్యోగాల కల్పన జరిగితే మిమ్మల్ని దేవుళ్ళ కంటే ఎక్కువగా పూజిస్తారు. కానీ మీరు కేవలం ఉద్యోగాలని పేపర్ల మీద పెట్టి, నేను ఈ జీవో చదివి నిరుద్యోగులైనటువంటి చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి చదివి వినిపించేటువంటి బాధ్యతను తీసుకుంటాను. ఎందుకు అంటే ఇంత దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం, ఇంత మోసగారి ప్రభుత్వం కేవలం ఉద్యోగాలని పేపర్ల మీద పెట్టి ఉద్యోగాలని ఇవ్వకుండా వాళ్ళని కన్నార్పకుండా మోసం చేసే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి సినిమాని మీ అందరూ చూసి తీరాల్సిందే. ఎంప్లాయీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. Skilled and qualified human resources are essential for effective public service delivery. ఎంప్లాయీస్ అంట ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్సెస్ అంట. చాలా వాట్ యు కాల్ దట్ ఎఫెక్టివ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ, ప్రజలకి పాలిపాలన అందించడానికి ఎంప్లాయీస్ చాలా అవసరం ఉందంట. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, దాన్ని ఏమంటారు, చాకంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదా, ప్రవచనం అంటారు. ఎస్, థ్యాంక్ యూ, ప్రవచనం అంటారు దాన్ని. ఈ శుద్ధపూస ప్రవచనాలను మనందరం వినాలి. ఎందుకు వినాలి అంటే ఈ రాష్ట్రంలో 1956 తరువాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పన చేసి, అసలు ఉద్యోగస్తులు అంటేనే నరరూప రాక్షసులు, ప్రజల రక్తాన్ని పీల్చుకు తినేవాళ్ళు, అసలు ఉద్యోగస్తులే ఈ జాతికి కలంకం, రాష్ట్రానికి శాపం అని తన పుస్తకంలో, మనసులో మాట పుస్తకంలో రాసుకున్న నెంబర్ 1 ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలంలో నుంచి జాలువారిన మరొక మత్తు తునక ఎంప్లాయీస్ గురించి, ఎంప్లాయీస్ ఆర్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ ఆర్ ది హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రవచనం. ఎందుకంటే రాష్ట్రంలో అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలకి ఆద్యులే చంద్రబాబు నాయుడు. అది వస్తా, దాని టాపిక్ మళ్ళీ వస్తా. ఈ ప్రవచనాలు ఇంకా చదివిన తర్వాత వస్తా. ఇట్ ఈస్ స్టేటెడ్ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ టు టేక్ అప్ రిక్రూట్మెంట్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ అండ్ paced manner through an annual job calendar. The main policy priorities of the government are infrastructure creation, revenue mobilization, education, welfare, law and order.
లా అండ్ ఆర్డర్ సంకనాకిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కొత్త ఇంట్లో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో. సో ఇంకా ఎడ్యుకేషను పేపర్ల మీదే ఉంది. రెవెన్యూ మొన్న చెప్పారు కదా, శ్వేతపత్రం రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు, 98% రెవెన్యూ ఉద్యోగస్తుల జీతాలకే పోతుంది. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ ముఖ చిత్రం ఇలా ఉంది. సరే, అదంతా ఎందుకులేండి మనకి. అకార్డింగ్లీ ది జాబ్ క్యాలెండర్ 26 was finalized in consultation with the concerned departments. The job calendar comprised 10,060 direct recruitment vacancies to be notified in 4 phases. ఇదే కీలకం. మన చంద్రబాబు నాయుడు గారి యుద్ధం ఎలా ఉంటుందంటే, రేపు ఉదయం భీష్మాచార్యుడు వచ్చి మహాభారతంలో యుద్ధం బాణాలు వేస్తూ ఉంటాడు. ఈ బాణాల ధాటికి మనం తట్టుకోలేము. ఈ భీష్మాచార్యుడిని కురుక్షేత్రం నుంచి ఎలాగా యుద్ధం చేయకుండా ఆపాలి అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఓ మాట చెప్తాడు. భీష్మాచార్యుడు యుద్ధం ఆపాలి అంటే అశ్వత్థామ చనిపోయినాడు అని ఆయనకి తెలిస్తే తప్ప ఆయన యుద్ధం ఆపడు. అశ్వత్థామ చనిపోతాడా అంటే అశ్వత్థామకి చనిపోయేటువంటి ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు ఎవరైనా, ఈ అశ్వత్థామ చనిపోయేటువంటి శాపం లేదు. అశ్వత్థామ చనిపోడు. చనిపోని అశ్వత్థామని చనిపోయాడు అని చెప్పాలి, అది వినాలి. అప్పుడు ఆయన యుద్ధం మానేస్తాడు. ఎవరు చెప్పాలి అంటే ధర్మరాజు చెప్పాలి. ధర్మరాజు చెబితేనే ఇంకెవ్వరు చెప్పినా వినడు. ఎందుకంటే ధర్మరాజు నోట్లో నుంచి వస్తే మంచి, అది నిజాయితీ మాట, ఆ మాట ట్రూత్ అనేటువంటి ఒక ఇది. నేను చెప్పను, అబద్ధం చెప్పను అంటాడు ధర్మరాజు. పాప చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అంటారేమో, నేను చెప్పను అబద్ధం, నేను చెప్పను, రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పనని అంటారేమో. నేను అనుకుంటాను ఈ శ్రీకృష్ణుడు ఇప్పుడు నారా లోకేష్ గారేమో అనుకుంటాను నేను. నాన్న మీరేం చెప్పవసరం లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ అయ్యిందని మొత్తం చెప్పండి. మీరు అశ్వత్థామ కుంజర అనే ఒక చిన్న మాటను అనే ఏనుగు చనిపోయింది అన్నట్టుగా కుంజర గత హతహ అనే ఒక మాట అనేది చాలు, అది ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి బహుశా నారా లోకేష్ గారి ఈ ప్లాన్ అయి ఉండొచ్చు. అందుకని ఈ 10,600 పోస్టులు అంట 4 ఫేజుల్లో ఇస్తారంట. 4 ఫేజుల్లో ఫస్ట్ ఫేజ్లో 1,523 పోస్టులు మాత్రం ఫస్ట్ ఫేజ్లో ఇస్తారంట. మిగతా 3 ఫేజులు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ క్లారిటీ లేదు. నేను చదివి వినిపిస్తా. అకార్డింగ్లీ ది జాబ్ క్యాలెండర్ ఆఫ్ 2026 was finalized in consultation with the concerned departments. The job calendar comprises 10,060 direct recruitment vacancies to be notified in 4 phases. ఇంకా నోటిఫై చేయాల. నోటిఫై చేయకుండానే జాబుల కొలిమి ఇది కొలువుల జాతర అంట. ఆ కొలువుల జాతర ఇంకా నోటిఫై చేయని జాబ్కి ఇది. అంటే పిల్లోడు పుట్ల, వాడు పెరిగి పెద్దవలా పేరు పెట్టలా, ఆ పేరు పెట్టిన కొడుక్కి, పుట్టని కొడుక్కి, పేరు పెట్టిన కొడుక్కి పెళ్లి సంబంధం చూసేసి వాడికి 3 వేసేసి వాడికి శోభనం చేసేసి వాడికి పిల్లోడు పేరు కూడా పెట్టేటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎంతకైనా సాధ్యమో సాధ్యాలని అసాధ్యం చేయగలిగినటువంటి సాధ్యాలను అసాధ్యం చేయగలిగినటువంటి మహా ఋషులు ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. The first phase vacancies of 1523 posts have already been notified in higher education by the higher education department. ఈ 10,600 పోస్టులో 1,523 పోస్టులు మాత్రమే నోటిఫై చేశారు. The remaining vacancies will be notified in the subsequent 3 phases as mentioned below. ఈ రిమైనింగ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు? రిమైనింగ్ నోటిఫికేషన్స్ ఒక డేట్ ఇచ్చారు, టెంటేటివ్ డేట్. ఆ డేట్కి వస్తుందో రాదో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ జీవో ఇచ్చే టైంకి 10,600 పోస్టులు ఉన్నాయి కదా, నోటిఫై ఉన్నాయి కదా. మీరు నోటిఫై ఉన్నాయి, ఈ పోస్టులు పలానా తేదీని ఫిల్ చేస్తామో, పలానా తేదీలోపు ఫిల్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా మీరు దాటేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది చెప్పండి.
ఇదిగో ఈ 10,600 పోస్టులు ఈ సంవత్సరం ఫిల్ చేస్తాము. నేను అడుగుతున్నా, ఇప్పటికీ 2,96,000 బ్యాక్లాగ్ పోస్టులు, 2,96,000 బ్యాక్లాగ్ పోస్టులు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ పోస్ట్. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అబ్కాస్ ఉద్యోగాలే లేవు. ఎందుకు అంటే నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, అంటే జై భీమ్ రా భారత్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తుంది. మా పోరాటం కూడా భవిష్యత్తులో చేయబోతుంది. నేను ఎందుకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యోగాల కల్పనకి వ్యతిరేకం అని చెప్పే సాహసం చేశాను అంటే 1994, 95, 96లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీ అయితే, ఏ పోస్ట్ అయినా రెగ్యులర్ పోస్టే, ఎగ్జిస్టింగ్ వేకెన్సీయే అంటారు. ఈ పోస్ట్ ఖాళీ అయితే ఒక జూనియర్ అసిస్టెంటు రిటైర్డ్ అయ్యే టైంకి ఒక 50,000, 60,000 రూపాయల జీతం తీసుకుని రిటైర్డ్ అయినా లేకపోతే ఉద్యోగంలో దురదృష్టవశాత్తు చనిపోయినా ఇతనికి ఆ రెగ్యులర్ పోస్టు మరలా రెగ్యులర్గానే తీయాలి. కానీ మొట్టమొదటిసారిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక దుస్సాహసానికి ఒడికట్టారు. ఏంటి అంటే ఒక సంవత్సరంలో 10,000 మంది ఉద్యోగాల రెసిగ్నేషన్ చేసినా లేకపోతే ఉద్యోగాల రిటైర్డ్ అయినా జూనియర్ అసిస్టెంట్లని డిఫరెంట్ ఉద్యోగాలు ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లని కూడా ఇప్పటికీ కూడా చూసుకుంటే 60% ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులోనే ఉన్నాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. ఈ ఉద్యోగాలని జూనియర్ అసిస్టెంట్లని, సీనియర్ అసిస్టెంట్లని, సూపరింటెండెంట్ క్యాడర్ వాళ్ళని, యూడీసీ క్యాడర్ వాళ్ళని, అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాడర్ వాళ్ళని, ఒక స్థాయి ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళందరూ రిజైన్ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సూపరైనేషన్ అయిన తర్వాత 50,000, 1,00,000 రూపాయలు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందేమోనని ఒక 10,000 మంది ఒకసారి ఒక వేకెన్సీస్ వస్తే ఒక డిపార్ట్మెంట్లో ఈ 10,000 మందిలో 8,000 మందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా 8,000కి 7,000కి తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇదే ఉద్యోగం చేసేది, జాబ్ చార్ట్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఎవరు ఉద్యోగం చేయాలో వాళ్ళే ఉద్యోగం చేస్తారు. వాళ్ళ ఉద్యోగం 50,000కి 1,00,000 రూపాయలకి చేసేటువంటి ఉద్యోగం 10,000కి 8,000కి నిరుద్యోగుల పాలిట నిరుద్యోగులకు ఉన్నటువంటి ఆసరాని, అవకాశాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ చేత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు ఇప్పించి వాళ్ళ చేత ఇయర్లీ అవర్లీ బేసిస్ తోటి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఈరోజు ఎంతమందికి తీసుకొచ్చారంటే 10 లక్షల మందికి రీచ్ అయిపోయినారు వాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అబ్కాస్ ఉద్యోగులు 10 లక్షల మంది ఉన్నారు. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఈ 10 లక్షల మంది కూడా రెగ్యులర్ పోస్టింగ్లో ఉన్న వాళ్ళే. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఈ 10 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వీళ్ళని మీరు రెగ్యులర్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి జై భీమ్ రా భారత్ పార్టీ పిలుపునిస్తుంది ఖచ్చితంగా. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవర్లీ బేసిస్తో ఉన్నటువంటి అబ్కాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని రెగ్యులరైజ్ చేయాల్సిందే. బికాస్ ద ఆల్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. 15, 17, 18, 20 అత్యంత దుర్మార్గం ఏంటి అంటే అండి, 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల్లో దుర్భరమైన జీవితం గడుపుతూ 10,000కి 5,000కి ఇప్పటికీ పనిచేస్తున్నారండి. వాళ్ళంతటికీ కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ రోజున మీరు జాబ్ క్యాలెండర్ అని చెప్పి 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఒక సంవత్సరానికి అలీ సినిమా అదేదో పోకిరి సినిమాలో అలీకి ఒక 10 పైసలు వేసేసి పో పండగ చేసుకోపో అంటే ఈ రూపాయి అయితే ఏం పండగ చేసుకోమంటావు రా అని అడుగుతాడు అలీ గారు బ్రహ్మానందం గారిని. ఈ 10,000 ఉద్యోగాలతోటి 60 లక్షల మంది నిరుద్యోగులు ఏం చేసుకోమంటారని అడుగుతున్నాం. ఈరోజు నిరుద్యోగులకి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వారిని రెగ్యులరైజ్ అయినా చేయాలి, లేదంటే ఆ పోస్టులను రెగ్యులర్గా మీరు నోటిఫై అయినా చేయాలి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఉద్యోగాలు డిఎస్సిలో ఉన్నాయి. మీరు డిఎస్సి ఎందుకు తీయటం లేదు? మళ్ళీ 16,000 ఉద్యోగాలు తీశారు, పక్కన పడేశారు. మరి డిఎస్సి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తామన్నారు, డిఎస్సి ఎందుకు తీయటం లేదు? మళ్ళీ మా పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తుంది,
మీరు డిఎస్సి పోస్టులు మళ్ళా 60,000 ఉద్యోగాలు నోటిఫై చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్న నోటిఫై చేయాలి. ఈ 10,000 ఉద్యోగాలు దేనికి పనికిరావు. ఇవి కేవలం కంటి తురుపు చర్యగా మీ జాబ్ క్యాలెండర్ను మేము అభివర్ణించాల్సి వస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్లో కూడా చూడండి, నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయండి. అగ్రికల్చర్ కార్పొరేషన్లో రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ డిపార్ట్మెంట్లో డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ 10 పోస్టులు తీశారండి. డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14 పోస్టులు అండి. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్ 1 పోస్టు, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 14, అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కమ్యూనికేషన్ పోస్టులు 3, తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 12, తర్వాత డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3, తర్వాత రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ 3, డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ 3. వీళ్ళు తీసేటువంటి పోస్టులు హోమ్ డిపార్ట్మెంట్లోకి వద్దాం. హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్ 205. నాకు తెలిసినంత వరకు ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంటే 16,000 ఖాళీలు ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. మీరు 205 పోస్టులు ఏ కోశాన్ని తీస్తారండి? తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు 182, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 116, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు 50, సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓ 10, ఫోటోగ్రాఫర్లు 10, అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ 8, ల్యాబ్ టెక్నీషియన్స్ 8, ల్యాబ్ అటెండర్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్బీబీ 1. ఇవన్నీ కూడా ఈ 10,050 పోస్టుల్లో ఇవన్నీ కూడా 5, 6, 8, 10 పోస్టులు నోటిఫై. ఎప్పుడు తీస్తారో ఎవరికి తెలియదు. నేను నారా లోకేష్ గారిని కోరేది ఏంటి అంటే, మీరు ఈ జాబ్ క్యాలెండరు December 31 లోపు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేటట్టు మీరు డేట్ ఫిక్స్ చేయాలి. January 1వ తారీఖున జాబ్ క్యాలెండరు స్పష్టంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ రిలీజ్ చేయాలి. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను వారిని కోరేది ఏంటి అంటే, కాగితాల లెక్కలతోటి మీరు చెబితే ప్రజలని, విద్యార్థుల్ని చైతన్యవంతులు చేసే విషయంలో జేబీఎం భారత్ పార్టీ స్పష్టంగా చాలా సూటిగా మా పాదయాత్రలో, రేపు జరగబోయే పాదయాత్రలో దళితులు, ఆదివాసీలు, బహుజనులు, బీసీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తాం. 2,93,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీలకి, ఎస్టీలకి చేయాల్సినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు మీరు తక్షణమే ఫిల్ చేయకపోతే నాకు తెలిసి ఒక 40 లక్షల మంది యువత రోడ్డు మీదకి వచ్చి మీ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని, గల్లా పట్టుకొని ముందుకు లాగే పరిస్థితికి తీసుకొస్తాం. ఎందుకంటే ఉద్యోగం మా హక్కు, మా ప్రజల హక్కు. బ్యాక్లాగ్ పోస్టులు మా హక్కు. మీరెవరండి ఆ బ్యాక్లాగ్ పోస్టులు తీసేయడానికి? సో కాబట్టి కేవలం మీడియాకి మాత్రమే పరిమితమై, మీడియాలో ఉద్యోగాల కల్పన జరుగుతుందనేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రకటనలతోటి నిజంగా నిజాయితీగా కష్టపడి పనిచేసి ఉద్యోగం చేయాలి అనే యువత నోరు కొట్టద్దని నేను మిమ్మల్ని సవినీయంగా కోరుకుంటున్నాను. అదృష్టం కొద్దీ 164 సీట్లతోటి మీకు పరిపాలన చేసేటువంటి గొప్ప అవకాశం దొరికింది. నిజంగా యువతకి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన మీరు చేయమని కోరుతున్నా. కేవలం అబద్ధాలతోటి మీరు గోడలు కడితే ఆ గోడలు ఎక్కువ కాలం నిలబడవని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నేను ఇంతకంటే పరుషంగా మాట్లాడగలుగుతా. ఎందుకంటే పరుషంగా అబద్ధాలు చెప్పేటువంటి మీలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా చాలా ఘాటుగా సమాధానం చెప్పగలను, కానీ చెప్పదలుచుకోలేదు. ఎందుకు చెప్పదలుచుకోలేదంటే ఇవి వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలకి వాస్తవాలని వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఆవేశపడి మాట్లాడినంత మాత్రాన మీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి అబద్ధాల గోడని పడగొట్టలేము. అబద్ధాల గోడల్ని పడగొట్టడానికి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు ఇదిగో ఇలా జరుగుతుంది అని చెప్పేటువంటి ఒక చైతన్య కార్యక్రమమే ఎవ్రీడే జరిగేటువంటి రచ్చబండ కార్యక్రమం. మీ ప్రభుత్వం మీద మా పార్టీ ప్రకటించినటువంటి యుద్ధం బహుశా ప్రాథమిక దశలో ఉందని మీరు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇది ఒక రోజుకి మొక్కై మానవుతుంది. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కదండి. ఇప్పుడు ఈ 10,000 ఉద్యోగాలు
నాకున్న అవగాహన ప్రకారం నేను రాష్ట్ర యువతతో డైరెక్ట్గా చెప్తున్నా, ఈ 10,000 ఉద్యోగాల్లో కావాలని వీళ్ళే కోర్టుకి పంపిస్తారు కొంతమంది అభ్యర్థులు. ఈ 10,000 ఉద్యోగాలలో వాళ్ళ చేత ఫిల్ కానివ్వకుండా తప్పుడు రిక్రూట్మెంట్ వేసి రిజర్వేషన్ పాలసీలో నిన్న జరిగింది అదే కదా, బీసీ సోదరుల కోసం. గత సంవత్సరం గత ఎలక్షన్లో హైకోర్టు 34% రిజర్వేషన్లు స్పష్టంగా చెబుతూ కొట్టేస్తే తెలిసి చంద్రబాబు నాయుడు నా బీసీ సోదరుల అన్నల్ని తమ్ముళ్ళని బీసీ పాపులేషన్ 50% పైగా ఉన్నటువంటి బీసీలను మోసం చేయాలని, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ రేపు హైకోర్టు కొట్టేస్తుందని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి అసెంబ్లీలో ప్రకటన చేసి కళ్ళార్పకుండా వాళ్ళని మోసం చేసి ఉంటే ప్రయత్నం కాదా? నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు, అన్న ఇట్లా బీసీలకి 34% రిజర్వేషన్లు ఇస్తున్నారు, అది హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కదా, మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయండి అని. నేను చెప్పా, నేను వేయనయ్యా, ఎందుకంటే నా బీసీ సోదరులకి 10% రిజర్వేషన్లు ఎక్కువ వస్తే తప్పేముంది, వాళ్ళకి కూడా రిజర్వేషన్లు వస్తే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా పాలకులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మనం వాళ్ళు కలిసి పాలకులుగా మారటానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ఎట్టు మోసం చేస్తుంది, ప్రభుత్వం మోసంలో మనం కూడా భాగస్వామ్యం అవ్వటం వద్దు అని చెప్పాను. సోదరులారా, బీసీ సోదరులారా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీలను మోసం చేస్తున్నారు. మనం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు, మెస్ ఛార్జీలు ఇవ్వటం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు, వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం లేదు. ఈరోజు నిరుపేద స్కూళ్ళల్లో పిల్లలు చదివేటువంటి పిల్లల్లో గురుకుల పాఠశాలలు మూసేస్తున్నారు. గురుకుల పాఠశాలలు మూసేసి దాని స్థానంలో ఐఐటీలు పెడతారంట. తినడానికి దిక్కు లేదు, మింగటానికి మెతుకు లేదంటే మీసాలకు సంపంగి నూనె అని. అరే చిన్నపిల్లలు చదువుకోవడానికి ముందు బళ్ళు లేవరా అంటే వాళ్ళకి ఐఐటీలు కోచింగ్లు ఇప్పిస్తాడంట నారా లోకేష్ గారు. సో 2026 డిసెంబర్ 31వ తారీఖుకి ఈ 10,000 పోస్టులు కనుక ఫిల్ అవ్వకపోతే ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రణాళికకి మేము దిగాల్సి వస్తుంది. ప్రజలు ఒక రోజుకు చైతన్యవంతులు అవుతారు. లోకేష్ గారు, మీరు ఎన్ని మ్యానిపులేషన్ చేసినా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఫిల్ అయ్యేంత వరకు, మీరు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించేంత వరకు, ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు మీరు సృష్టించింది, నాకున్నటువంటి ప్రాథమికమైన అవగాహన ప్రకారం, ఒక 16,000 డిఎస్సి, ఒక 6,000 కానిస్టేబుల్స్, చిన్న చితక పోస్టులు ఇంకో 2,000 3,000 20,000 ఉద్యోగాలు మాత్రమే. బహుశా ఈ 10,000 ఉద్యోగాలు సృష్టించే 10,000 అవుతాయి. ఈ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మీరు ఇది ఒక 10,000 అదొక 20,000 30,000 ఉద్యోగాలు సృష్టిస్తే ఇంకా 19,70,000 ఉద్యోగాల కల్పనకి మీరు బాధ్యత వహించి తీరాల్సిందే. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చామో మీ డిపార్ట్మెంట్ చెప్పి తీరాల్సిందే. 20,000 ఉద్యోగాలు కల్పన ఖచ్చితంగా మీరు ప్రజలకు చూపించకపోతే నిన్ను, మీ నాన్నగారిని, మీకు భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ముగ్గురిని కూడా రోడ్డు మీదకి లాగి గల్లా పట్టుకొని రేపొద్దున మీరు ఓటు అడగటానికి ఏ వీధిలోకి వెళ్ళినా చెప్పు దెబ్బలు చెంప దెబ్బలు రాష్ట్ర ప్రజలు కొట్టక మానరు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ మీరు గమనించి నిజాయితీగా పనిచేస్తే వెరీ గుడ్. లేదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటారా, అల్టిమేట్గా ప్రజలు తేల్చుకుంటారు. నేను ఇంకొక చిన్న మాట చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ ముగిస్తా. నిన్న చాలా బాధ అనిపించింది ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత. మరో దారి లేదా డోలీ మోతలే దిక్క, ఇది ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్. సరే, నేను కూడా చూశాను. ఆసుపత్రులకు తరలించడానికి 3 కిలోమీటర్ల మేర వాళ్ళకి ఫెసిలిటీ లేదు అని, ఆ 3 కిలోమీటర్ల వరకు కూడా పాపం 3 కిలోమీటర్ల వరకు కూడా పాపం డోలీతోనే వాళ్ళు వాళ్ళ పరిపాలన వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళారు.
ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో రోడ్డు కష్టాలు ఇంకా తీరలేదు. అత్యవసర వైద్యం అందగా ఓ గర్భిణిని డోలీలో 3 కిలోమీటర్లు మోసుకెళ్లిన దయనీయమైన ఘటన మళ్లీ వెలుగు చూసింది. కొయ్యూరు మండలం మూలాపేట పంచాయతీ పొర్లుబంద గ్రామానికి చెందిన మర్రి నందినికి పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో అంబులెన్స్ కొండసంత వరకు మాత్రమే రాగలిగింది. వేరే దారి లేకపోవడంతో గ్రామస్తులు ఆ గర్భిణిని డోరీలో కట్టి 3 కిలోమీటర్ల కొండబాటలో మోసుకెళ్లి కొండసంత వద్ద అంబులెన్స్ ఎక్కించారు. గ్రామానికి రోడ్డు మంజూరైందని అధికారులు చెబుతున్నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసి వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలి అంటూ పొర్లుబంద గ్రామస్తులు వేడుకుంటున్నారు. అధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసి వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలి అంటూ పొర్లుబంద గ్రామస్తులు వేడుకుంటున్నారు. అధికారులందరికీ నమస్తే. నేనేమంటానంటే ఈ వార్త చూసిన తర్వాత ఈ ఈ రాష్ట్రం బహుశా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను అంటే ఈ వీడియో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేరళలో ఉన్నారు కాబట్టి వారికి చేరేంత వరకు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయమని కోరుతున్నా. ఎందుకంటే ఈ గ్రామస్తులు అధికారులను కోరుకునే కంటే అత్తారింటి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటే తొందరగా రోడ్డు వస్తుంది అనేది నా విన్నపం. ఈ వీడియో ఏబిఎన్కి, టీవీ5కి, మహా టీవీకి తెలిసిందో లేదో నాకైతే తెలియదు.